హాట్ అండ్ స్పైసీ మిర్చి బజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్నప్పుడు మిరపకాయ బజ్జీ తిన్నాక నా పరిస్థితి ఇంకా అంతే. అప్పటి నుంచి తినడమే లేదు. అంతేనా అంటే నాకు తినాలి అని అమ్మ నా కోసం ఈ చిట్కా యూజ్ చేసి మిర్చి బజ్జీ వేస్తుంది. ఇప్పుడు మిర్చి బజ్జీలో పిండి ఎక్కువగా ఉంటుంది కదూ. సో అలా ఏం లేకుండా మన ఇంట్లోనే సింపుల్గా ఇలా ట్రై చేయండి. మిర్చి టేస్ట్ సూపర్ ఉంటుంది. పిండి ఎక్కువ కూడా పట్టదు. నిమ్మకాయ సాల్ట్లో ఊరపెట్టిన మిర్చిని పెరుగులోకి కూడా నంచుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంకి స్నాక్ లాగా చేసుకోవచ్చు. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదూ. అట్లుంటది మనతోని.